ശബരിമലയിൽ തങ്ക സൂര്യോദയം. അയ്യാ ദർശനം సామి అయ్యా దర్శనం బంగారు కొండ పైన అయ్యా దర్శనం. హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదీశ్వరం హాయ్ వ్యూవర్స్, నేను మీ ఇండియన్ ట్రావెలర్ హరి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ రోజు మన ట్రావెల్ వచ్చేసరికి తిరుపతి నుంచి శబరిమలకి, అంటే అన్ సీజన్. నార్మల్గా శబరిమలలో డిసెంబర్ నవంబర్ ఆ టైంలో అయితే అందరూ పోతారు, కానీ మనకు అన్ సీజన్ టైము. ఈ శబరిమల గుడి అనేది ప్రతి నెల కూడా 5 రోజులు మనకి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఏప్రిల్లో వచ్చేసరికి విష్ణు మేడ, అంటే విష్ణు పూజ కోసం మన శబరిమల అయితే ఓపెన్ అయింది. ఈ నెల 15వ తేదీ నుంచి 19 దాకా ఈ ఆలయం అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం వచ్చేసరికి ఈ రోజు తిరుపతిలో నుంచి రైల్వే స్టేషన్ లో బయలుదేరుతున్నాము. చెంగనూరుకి వెళ్ళి, చెంగనూరు నుంచి మనం శబరిమల బయలుదేరుతున్నాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇండియన్ ట్రావెలర్ హరి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆడవాళ్ళు మాత్రము 10 సంవత్సరాల లోపు లేదంటే 60 సంవత్సరాల పైన వాళ్ళు మాత్రమే శబరిమలకి వెళ్తారు. ఈ మధ్యలో మనం పోవాలనుకున్నా కూడా మీరు పోలేరు. కాబట్టి ఈ వ్లాగ్స్ ఎక్స్ప్లోర్ మొత్తం మీకోసమే చేస్తున్నాను. పిన్ శబరిమలకి వెళ్ళేటప్పుడు మనం ఎక్కడెక్కడ ట్రావెల్ చేస్తాము, ఎక్కడెక్కడ ఉంటాము, శబరిమలకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ ఏమేమి ఉంటుంది, అసలు ఎలా పైకి వెళ్తాం అనేది క్లియర్ గా అయితే ఎక్స్ప్లోర్ లో చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇండియన్ ట్రావెలర్ హరి. తిరుపతి నుంచి చెంగనూరుకి అయితే ట్రైన్లో వచ్చేసాము. నా వెనకాల కనబడుతుంది చెంగనూరు రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ చుట్టుపక్కల అయితే పరిసరాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి వచ్చేసరికి పంబకి బస్సెస్ ఉన్నాయి, ట్యాక్సీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ బస్సులో తీసుకుని ట్యాక్సీస్ తీసుకున్నా కూడా మనకి డైరెక్ట్గా పంబ దగ్గర అయితే రిలీజ్ చేస్తారు. పంబ దగ్గర నుంచి మనం పంబలో స్నానం చేసుకున్న తర్వాత పైకి సన్నిధానానికి అక్కడి నుంచి నడిచిపోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ హరీంద్ర హరి 566 హరి ఫ్రీ టైం తెలుగు ట్రావెల్ని కాస్త ఇండియన్ ట్రావెలర్ హరిగా మార్చేసాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియన్ ట్రావెలర్ హరి, ట్రావెల్ విత్ హరి. ఇదేసరికి చెంగనూరు రైల్వే స్టేషన్ బయట సైడ్ అవుట్ సైడ్ లుక్ అండి. ఇది వచ్చేసరికి వెహికల్స్కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు అక్కడ కనబడుతుంది కదా బస్సు, అది వచ్చేసరికి శబరిమలకి అంటే పంబకి వెళ్తుంది. పంబ నుంచి మన అక్కడ నుంచి మళ్ళీ వాకబుల్ డిస్టెన్స్లో పోవాలి. ఓన్లీ బస్సెసే కాకుండా మనకి ఇక్కడ ట్యాక్సీస్ కూడా అవైలబుల్ కావాలండి. ఇక్కడ ట్యాక్సీలు కూడా అవైలబుల్లో ఉంటుందండి ఇక్కడ. బస్ అయితే ఇప్పుడే స్టార్ట్ అయిందండి. ఇక్కడ నుంచి మనకి ఆల్మోస్ట్ ఒక 2 hours దాకా జర్నీ వస్తుంది. జర్నీ పోయే రూట్ అయితే మనకి కొండల మధ్యలో అయితే ఈ జర్నీ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది వర్షాకాలంలో వచ్చారంటే అసలు ఎవర్ గ్రీన్, ఒక హెవెన్ లాగా కనబడుతూ ఉంటుంది. కేరళ అనేది చెప్పేదానికి కాదు, చూస్తే మాత్రం అసలు ఈ పచ్చదనం కానీ ఉన్న చెట్లు కానీ, కొండల మధ్యలో ఉన్న ఊర్లు, కొండల్లో అక్కడక్కడ కూడా మధ్య కనిపించే విలేజెస్ లో ఉన్న ఇండ్లు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అసలు కేరళ విజిట్ చేసిన తర్వాత వెళ్ళిపోవాలి అనుకుంటే చాలా బాధ వేస్తుంది. ఎందుకంటే ఇక్కడే ఉండిపోతే బాగుంది కదా అని ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది.
ఇప్పుడు వచ్చేసరికి మనం చెంగన్నూరు నుంచి పంబకి అయితే మన బస్సు ద్వారా వచ్చేసాము. బస్సులో వచ్చిన తర్వాత మనకి స్టార్టింగ్ ఎంట్రీలో మనకి ఇక్కడ అయ్యప్ప స్వామి యొక్క విగ్రహము పులి వాహనమే ఉంటారు కదా, ఆ విగ్రహం అయితే మనకుంది. ఇది లాస్ట్ ఇయర్ ఈ టైంకి ఇది కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ఇయర్ వచ్చేసరికి పూర్తిగా కన్స్ట్రక్షన్ అంతా పూర్తి అయిపోయింది. ఈ విగ్రహం చూసానికి అయితే చాలా అద్భుతంగా ఉంది. అయ్యప్ప స్వామి పులి వాహనం మీద ఉంటారు. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఎంట్రీ. మనం ఎంట్రీ అవ్వగానే పంబలోకి లోపలికి వెళ్ళే దానికోసం ఇక్కడ ఎంట్రీ ఉంటుంది. ఇది కాకుండా మళ్ళీ కొంచెం ముందుకు నేరుగా వెళ్ళిపోయామంటే ఈ రోడ్డు మీద, అక్కడి నుంచి కూడా సేమ్ ఇదే విధంగా పంబలోకి ఎంటర్ అయ్యే దానికోసం ఇంకో వే ఉంటుందండి. మనకు కావాల్సిన అంటే కొంతమంది బస్సెస్ ఇక్కడ ఆపుతున్నారు, కొంతమంది అక్కడ ఆపుతున్నారు. ఇక్కడ నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళొచ్చు, అక్కడ ఆపాలనుకున్న అక్కడ నుంచి కూడా వెళ్ళొచ్చు. మనకు వెళ్ళినప్పుడు పంబ బ్రిడ్జ్ వస్తుంది. ఈ పంబ బ్రిడ్జ్ని దాటుకు వెళ్ళిన తర్వాత అక్కడ పంబలో స్నానం చేసుకొని తర్వాత స్వామివారి యొక్క సన్నిధానం చేరుకుంటారు. అయ్యప్ప స్వామి యొక్క విగ్రహం అయితే చాలా అద్భుతంగా ఉంది. పులివాహనం మీద కూర్చొని అయ్యప్ప స్వామి వారు ఇలా వెళ్ళారంటే పోలీస్ కంట్రోల్ రూము. దీని పక్కన మన ఫైర్ స్టేషన్ కూడా ఉంది. ఇక్కడ దింపేస్తున్నారు. ఇక్కడ మీకు కనబడే వే వచ్చేసరికి ఇది పాత రోడ్డు. ఈ దారిన వెళ్ళేవారు పాత రోడ్డు ఇది. స్వాములు అయితే చాలా మంది ఉన్నారు. అసలు అన్ సీజన్లో కూడా మనకి అయ్యప్ప స్వామి వారి యొక్క దీక్ష తీసుకొని వస్తూ ఉన్నారు. ఇది పాత రోడ్డు. ఇక్కడ ఈ బ్రిడ్జ్ దాటుకున్నారంటే రైట్ సైడ్లో మనకి పంబా అనేది ఉంటుంది. ఈ మెట్ల మార్గం ద్వారా మనం వెళ్ళామంటే మనకి రైట్ సైడ్లో మనకి పంబా అనేది ఉంటుంది. నీళ్ళు అయితే చాలా తక్కువగానే ఉన్నాయి పంబా నదిలో. మీకు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా పంబా నది. లోపలికి వెళ్ళే దానికోసం స్టెప్స్ ఇవి. ఇక్కడ పంబా నదికి వెళ్ళేటప్పుడు చిన్న స్టెప్స్ అయితే ఉంటాయి. స్టెప్స్ అంతా దిగి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్లో పంబా నది ఉంటుంది. ఈ పంబా నదిని దాటేదానికోసం ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది. మనకి పోవాలన్నా రావాలన్నా కూడా ఈ బ్రిడ్జేను. వాటర్ వచ్చేసరికి ఏంటంటే చాలా తక్కువగానే ఉన్నాయి. ఎండాకాలం కాబట్టి కొంచెం తక్కువగానే ఉన్నాయి. స్వాములు అయితే బీభత్సంగా వచ్చేస్తున్నారు. చాలామంది అయితే స్వాములు వచ్చినారు. ఇక్కడ మీకు ఎదురుగా ఇంకో స్వాములు వస్తున్నారు కదా, ఆ స్టెప్స్ అది ఒకప్పుడు ఇంకొంచెం లాంగ్గా ఉన్నప్పుడు ఆ పాత మెట్లు అంటే అవి అట్లా నుంచి వచ్చేవాళ్ళు. అంటే అక్కడ బస్ స్టాప్ అంతా అక్కడ ఆపేసేవాళ్ళు. ఆ నుంచి మనకి ఈ విధంగా మెట్ల ద్వారా వచ్చేసేవాళ్ళు. ఇప్పుడు మనకి పంబా నదిలో నుంచి వెళ్ళాలంటే ఈ ఒక్క బ్రిడ్జ్ అని ఈ సైడ్ నుంచి అయితేను కొత్తగా కూడా కట్టారు కాబట్టి అది అక్కడ మీకు ఇందాక అయ్యప్ప స్వామి యొక్క విగ్రహం చూపించాం కదండి, అక్కడ వచ్చేసరికి ఇదే విధంగా ఇంకొక బ్రిడ్జ్ ఒకటి ఉంటుంది. పంబా నది పంబా నదిలోకి వచ్చేసరికి మనకి ఇక్కడ క్లాక్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. క్లాక్ రూమ్స్ అని వెనకాల వాష్రూమ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి హోటల్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అంటే పంబలో అయితే మీకు ఫుడ్ కోసము స్టే చేసే కోసం అయితే ఎటువంటి ఇబ్బంది అయితే పడవలేదు. మీకు అంతా సౌకర్యాలన్నీ బాగుంటాయి. ఈ పంబా నది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఈ పంబా నదికి ఇంకో విశేషం ఏంటంటే ఇప్పుడు అన్ని నదులు కూడా ఏంటంటే తూర్పున పుట్టి పడవన పుట్టి తూర్పుకి వెళ్తాయి కదండి. ఈ పంబా నది మాత్రము తూర్పు సైడ్ ప్రవహించకుండా పడమర సైడ్ ప్రవహిస్తుంది. మొత్తం మీద ఉన్న నదుల్లో కల్లా ఈ పంబా నది మాత్రమే రివర్స్గా ప్రవహించే నది. స్వాములంతా దర్శనం చేసుకొని సన్నిధానంకి వెళ్ళి రిటర్న్ వస్తున్నారు. లాస్ట్ ఇయర్ ఏప్రిల్ కంటే ఈ ఇయర్ ఏప్రిల్ వచ్చేసరికి భక్తుల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే ఇంతమంది అయితే లేరు. అంటే ఆ టైంలో మ్యాక్సిమం చాలా వరకు తెలియకపోవచ్చు. ఎందుకంటే అందరూ కార్తీక మాసం టైంలో మాత్రమే మాలేసుకొని వస్తారని చెప్పి ఈ టైంలో ఎవరు రారనుకుంటారు. కానీ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్ ఏప్రిల్లో కూడా మనకి భక్తుల తాకిడి కూడా పెరిగింది. పంబా నదిలో వాటర్ కొంచెం తక్కువగానే ఉన్నాయి, కానీ క్వాలిటీ అయితే బాగానే ఉంది. కొంచెం స్వచ్ఛంగానే కనబడుతున్నాయి. కొంచెం వాటర్ ఫ్లోటింగ్ ఉంటే ఇంకా బాగుండేది.
స్వామి శరణమయ్యప్ప. ఈరోజు మనం వచ్చేసరికి తిరుపతి నుంచి శబరిమలకి అయితే మన యాత్ర అయితే ప్రారంభించామండి. నార్మల్గా మనకి డిసెంబరు, నవంబరు, జనవరి టైంలో అయితే మనకి శబరిమల యాత్ర అనేది స్వామివారి దీక్ష తీసుకొని అయితే చాలామంది వస్తుంటారు. ఇది కాకుండా కూడా ప్రతి నెల 5 రోజులు మనకి స్వామివారి యొక్క ఆలయం కూడా మనకి ఓపెన్లో ఉంటుంది. ఈ 5 రోజులు కూడా ప్రతి నెల కూడా ఒక విశేష పూజను జరుపుతారు. ఇప్పుడైతే మనం ప్రజెంట్ ఏప్రిల్ మాసంలో అయితే వచ్చినాము. ఏప్రిల్ వచ్చేసరికి విష్ణు మేడ అంటారు. విష్ణు యొక్క పూజ చేస్తారు. ఈ పూజ కోసం ప్రత్యేకంగా మన అయ్యప్ప స్వామి ఆలయం అయితే ఏప్రిల్ 15వ తేదీ నుంచి 19వ తేదీ దాకా అయితే కంటిన్యూగా ఓపెన్లో ఉంటుంది. ఈ సమయంలో కూడా మీరు వెనకాల గమనించారంటే చాలా మంది భక్తులు, అంటే నార్మల్ టైంలోనే కాకుండా మామూలు టైంలో కూడా మనకి చాలా మంది భక్తులు అయితే అయ్యప్ప స్వామి యొక్క దర్శనానికి అయితే వస్తున్నారు. మామూలు దర్శనం కోసమే కాకుండా చాలా మంది ఇరుముళ్ళు మాలలు వేసుకొని దీక్ష తీసుకొని ఇరుముళ్ళు సమర్పించే దానికోసం కూడా వచ్చినారు. మీరు చూసారంటే ఇది పంబా నది ప్రాంతము. ఈ పంబా నది ప్రాంతంలో వచ్చేసరికి నీళ్ళు అయితే మనకి చాలా తక్కువగానే ఉన్నాయి, కానీ ప్యూర్గా అయితే చాలా వాటర్ అయితే చాలా ప్యూర్గా ఉన్నాయి. స్వాములు కూడా ఎంతో మంది స్వాములు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో మంది అయితే స్వామివారి దర్శనం కోసం అయితే వస్తున్నారు. నార్మల్ సీజన్ టైమే కాకుండా అన్ సీజన్లో కూడా మన స్వామివారి దర్శనానికి ఇంతమంది భక్తులు రావడం అయితే చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు మనం పంబలో ఉన్నాము. పంబలో టికెట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పైకి అయితే మనం సన్నిధానానికి బయలుదేరుతాము. ఓం నమో స్వామి శరణం అయ్యప్ప. పంబ నుంచి అయితే మనం శబరిమలకి అయితే బయలుదేరామండి. శబరిమలలో పైకి వెళ్ళేటప్పుడు స్వామివారి దర్శనం కోసం అయితే చాలా మంది భక్తులు అయితే వచ్చున్నారు. ఇక్కడ పంబా నదిలో అయితే స్వాములు అయితే చాలా మంది ఉన్నారండి. మామూలు టైంలో కంటే డబల్ టైం, అంటే మనకి సీజన్ టైం, మనకి శబరిమల సీజన్ అంటే మనకి కార్తీక మాసంలో స్వాములు ఎక్కువగా మారేస్తారు. ఆ టైంలో అయితే వస్తారు కదా, ఆ టైంలో వచ్చినప్పుడు మనకి స్వాములు ఎంతమంది అయితే ఉంటారో ఇప్పుడు కూడా మనకి సేమ్ అదే విధంగా చాలా మంది స్వాములు వచ్చినారు. పెద్ద స్వాములతో పాటు కన్య స్వాములు కూడా చాలా మంది ఉన్నారు. మణికంఠలు చాలా మంది ఉన్నారు. మాలికాపురంలో కూడా చాలా మంది వచ్చేస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది. మామూలు టైంలో కూడా మనకి శబరిమల అనేది ఇంతమంది దర్శనం చేసుకునే దానికోసం వస్తున్నారంటే. ఈ పైన అయితే ఈ పెంకుటైలు చాలా బాగున్నాయి. లాస్ట్ డిసెంబర్ ఆ టైంలో అయితే మనకి ఈ టైప్ పెంకులు అయితే వేయలేదు, మామూలుగా వేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే స్వామివారు పైకి, అదే భక్తులు సన్నిధానంగా పోయేటప్పుడు పైకి ఎక్కే దానికోసం ఇంతకుముందు నార్మల్గా ఆ విధంగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇట్లాగా పై చేయడం, ఇట్లాగా పెంకులు వేయడం వల్ల ఒకవేళ ఎండ వాన అట్లాంటి వచ్చినా కూడా ఇబ్బంది పడకుండా పోయేదానికైతే చాలా బాగా ఉంది. మీరు ఇప్పుడు ఇక్కడ చూసినదంటే ఇది ఎంట్రీ. మనకి పైకి సన్నిధానం పోయేటప్పుడు కొండెక్కాలంటే ఈ ఎంట్రీ ద్వారా మనం పైకి వెళ్ళాలి. అంటే పైకి వెళ్ళంగానే మనకి కన్యకాల మహాగణపతి విగ్రహం వస్తుంది.